హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకంటే విలేజ్కి వచ్చాను కదా ఫ్రెండ్స్. రాగానే మా మమ్మీ సర్వపిండి పెట్టేసింది అండి. చూసారా, ఇది వచ్చేసి సర్వపిండి, మీకు అందరికీ తెలుసు కదా. సర్వపిండిలోకి జెటా టీతో చేసిన చాయ్. నాకు టీ ఇట్లా సర్వపిండి స్నాక్స్ లేకుంటే అది ఏమంటారు గ్యారప్పాలు, తర్వాత కారపూస, ఇవి చాలా ఇష్టం అన్నట్టు. మా అన్నయ్యకు నాకు చాలా చాలా ఇష్టమైన రెసిపీ అండి. సర్వపిండి అయితే మా ఫేవరెట్, చాలా చాలా బాగుంటుంది. మా మమ్మీ చేసింది. ఇంకా నేను క్రిస్పీగా చేయమనేసి చెప్పాను నా కోసం, అందుకే క్రిస్పీగా చేసింది. సర్వపిండి తినుకుంటూ టీ తాగితే మస్తు ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ సర్వపిండి తినుకుంటూ టీ తాగి. సో ఫ్రెండ్స్, మీరు కూడా సమ్మర్ హాలిడేస్కి వెళ్తే మీ మమ్మీతో మీకు ఇష్టమైన రెసిపీస్ చేయించుకొని తినండి. ఎంత మనం చేసినా ఈ టేస్ట్ అనిపించదు నాకు, అంటే బాగానే చేస్తాం కానీ అమ్మ వచ్చేసి ఇట్లా ప్లెయిన్గా పెడుతుంది, అప్పుడప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో వేసుకొని తినేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడైతే. ఇది చిన్న గ్లాస్ కానీ చిన్నగా ఉన్నప్పుడు అయితే పెద్ద గ్లాసు. అన్నయ్య నేను పోటీ పడి మరి వేసుకొని తినేవాళ్ళం. నేను తక్కువ తినేదాన్ని, పోటీతో కొద్దీ అన్నయ్యతో సమానంగా వేసుకునేదాన్ని. అన్నయ్య ఉంటే ఇంకా బాగుండు నా పక్కన. అన్నయ్యని మిస్ అవుతున్నాను నేనైతే. అమ్మ వచ్చేసి బయట చాయ్ తాగుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ముచ్చట పెడుతున్నారు, అందుకే నేను లోపల కూర్చొని చాయ్ తాగుతున్నాను. నేను గ్లాస్ వేసుకునేదాన్ని కానీ సగం గ్లాసే తినేదాన్ని, మిగతా సగం గ్లాస్ వచ్చేసి మా బాప తినేవాడు అన్నట్టు. నేను ఏది ఇడిచిపెట్టినా మా బాపే తినేవాడు. అది నాకు ఎప్పుడు గుర్తొస్తుంది అన్నట్టు, తిండి విషయంలో మాత్రం. మా ఇంట్లో మేము ఎవరు విడిచిపెట్టినా మా బాప ఇష్టంగా తినేవాడు. వేస్ట్ చేయొద్దు ఫుడ్ అనేసి చిన్నప్పటి నుంచి నేర్పించాడు. కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు తెలియదు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఎంత తింటున్నామో అంతే వేసుకుంటున్నామండి. అది మా బాపు నేర్పించిన ఒక మంచి పద్ధతి అన్నట్టు మాకైతే. టీ తాగుతుంది చల్లారిపోతే కొంచెం. సూపర్ కుదిరింది, నేనే పెట్టిన టీ ఈరోజు. మంచిగా అల్లం వేసి టీ పెట్టినా అన్నట్టు, మంచి టేస్ట్ ఉంది. మస్తు రోజులైంది ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా సర్వపిండి తినుకుంటూ టీ తాగుతున్నాను. అండ్ మీరు కూడా సమ్మర్లో ఏం చేసుకుంటున్నారు స్పెషల్ అనేది చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. సూపర్.